హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ కపుల్ వ్లాగ్. నేనైతే ఈరోజైతే మా మంచిర్యాలలో కొత్తగా లాంచ్ అయిన డీమార్ట్కి అయితే విజేత డీమార్ట్కి అయితే వెళ్ళాను. ఇక్కడ ప్రైస్ అయితే మరీ బీభత్సంగానైతే ఉంది. డీమార్ట్లో కన్నా ఓవర్ రేట్ అయితే ఉంది. నేనైతే ప్రైస్లు అయితే చూసి కాసేపు అయితే చూసి మినిమం అయితే సామాన్ తీసుకున్నాం. మళ్ళీ బయటకు వెళ్ళి అయితే తీసుకున్నాము. ఎందుకంటే మనం ఇంట్లో వాడే ఐటమ్సే కదా, మరి ఓవర్ రేట్స్ అయితే ఉన్నాయి. మినిమం తక్కువనే ఉన్నాయని చెప్పేసి అందరూ ఒకసారి అయితే వెళ్ళేసి అయితే చూద్దామనేసి వెళ్ళినాము. కానీ ప్రైజులు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఓవర్ మచ్ రేట్స్ ఉన్నాయి. మళ్ళీ ప్యాకింగ్ కూడా సరిగ్గా లేదు. ఐటమ్ అయితే ఫ్రెష్గానే ఉన్నది, కొత్తగా పెట్టారు కాబట్టి ఫ్రెష్గానే ఉన్నది. హైవే పోయే రూట్లోనే మంచిగా పెట్టారు, పెద్దగా బాగున్నది సూపర్ మార్కెట్ అయితే. డీమార్టే కాకపోతే సూపర్ మార్కెట్ లానైతే పెట్టిర్రు. ఇది అయితే బాగుంది, నీట్నెస్గా బాగున్నాయి. అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, లంచ్ బాక్సులు, లంచ్ బ్యాగులు, ఇంకేంటి మనం కిచెన్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. ఇంకేంటి యూట్యూబ్కి సంబంధించిన చిన్న చిన్న బౌల్స్, మెజర్మెంట్ కప్స్, మెజర్మెంట్ స్పూన్స్, స్టీల్స్ కప్స్ అన్నీ అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, అలాగే కూరగాయలు అన్నీ కూడా ఉన్నాయి ఇందులోనైతే. చిన్నపిల్లలకు సంబంధించినవి, వాళ్ళు యూజ్ చేసే టిష్యూ పేపర్స్, ప్యాంపర్స్ అన్నీ ఉన్నాయి ఇందులోనైతే. అంటే కొత్తగా పెట్టారు కదా, చాలా బాగున్నాయి. ఫ్రెష్గా ఉన్నాయి ఐటమ్స్ కూడా. ఒకసారి అయితే చూడండి. మేమైతే మొత్తం తిరిగి అయితే ఇలా చూపిస్తున్నాం. కొన్ని అయితే సామాన్ తీసుకున్నాను నేనైతే. కొన్ని ఓవర్ రేట్లు అయినా అయితే నేను తీసుకోలేదు. మళ్ళీ బయట హోల్సేల్ షాపులను అయితే తీసుకున్నాను. డీమార్ట్కి అయితే మనం వెళ్ళంగానే అయితే బాగానే అనిపిస్తుంది. కాకపోతే వచ్చినాక ఆ ప్రైజ్ని చూస్తేనే అనిపిస్తుంది ఘోరంగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ అయితే ఐటమ్స్ అయితే ఒకసారి చూడండి.